పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేస్తుంది. త్వరలో మనకి సిటీ ఇంటిమేషన్ నెంబర్ రావాలి. ఇక సెషన్ 2కి వేళ అయ్యింది. సిటీ ఇంటిమేషన్ అయితే త్వరలో వచ్చేస్తుంది. సెషన్ 2 ఎగ్జామినేషన్ అయితే మనకి 2 ఏప్రిల్ 2 9th ఏప్రిల్ మధ్యలో జరిగే అవకాశం ఉంది. మనకి 2, 3, 4, 5 మరి ఇక్కడ మధ్యలో హాలిడేస్ ఉంటాయి 9వ తారీఖు దాకా. మరి ఈ డేట్స్లో ఏ డేట్ అయినా మరి గ్యాప్స్ ఉంటాయి కదా, కొన్ని హాలిడేస్ ఉంటాయి, సండే సాటర్డే, ఆ విధంగా హాలిడే మొత్తము. ఈసారి మొన్న ఎన్ని రోజులు జరిగింది, మన 5 రోజులు 5x10 10 షిఫ్ట్స్ జరిగిందమ్మా. మరి ఈసారి 10 షిఫ్ట్ జరిగిద్దా 9 షిఫ్ట్స్ జరిగిద్దా తెలియదు. ఒక్కోసారి ఏంటంటే లాస్ట్ మూమెంట్లో స్టూడెంట్స్ తక్కువయ్యారు అనుకోండి, ఆ షిఫ్ట్ని క్యాన్సిల్ చేసి పెడతాం జరుగుతుంది. మరి త్వరలో సిటీ ఇంటిమేషన్ లెటర్ రానుంది. మీకు సిటీ ఇంటిమేషన్ లెటర్ అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ డేట్స్ అయితే ఇచ్చారు. సిటీ ఇంటిమేషన్ 2nd వీక్ ఆఫ్ మార్చ్, మనకి ఈరోజు 17, మరి 17 కానీ 18, 19 రేపు కానీ ఎల్లుండి కానీ సిటీ ఇంటిమేషన్ వచ్చే అవకాశం ఉంది. సిటీ ఇంటిమేషన్ అంటే తెలుసు కదా ప్రతి ఒక్కరికి. మరి ఏ సిటీలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ పడింది, ఒక స్టూడెంటు మరి హైదరాబాద్ పెట్టుకోవచ్చు, మరి అదేవిధంగా సంగారెడ్డి పెట్టుకోవచ్చు, పక్కనది సిద్దిపేట పెట్టుకోవచ్చు, మరి వరంగల్ పెట్టుకోవచ్చు. ఈ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఈ ఆప్షన్లో ఏదైనా ఇవ్వచ్చాము. ఇప్పుడు హైదరాబాద్ దొరకలేదు అనుకో, సంగారెడ్డికి వెళ్ళొచ్చు, తర్వాత సిద్దిపేటకి వెళ్ళొచ్చు, తర్వాత వరంగల్ వెళ్ళొచ్చు. దాదాపు 90% అంటే ఆప్షన్ 1 వస్తుంది. స్టూడెంట్ అందరికి కూడా తెలిసింది 90% స్టూడెంట్స్కి ఆప్షన్ 1 వచ్చే అవకాశం అయితే ఉంది. ఈరోజు కానీ రేపు ఎల్లుండి ఈలోపు మరి సెషన్ 2 కూడా వచ్చేస్తుంది. మరి రోజులు ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయో చూసారా. మరి ఆ విధంగా మీ ప్రిపరేషన్ ఉందా, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. రోజులు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. మరి జనవరి సెషన్ అయిపోయింది, మరి ఏప్రిల్ సెషన్ కూడా రేపో మాపో జరుగుతుంది. మరి స్టూడెంట్స్ ఆ విధంగా ప్రిపేర్ అవుతున్నారో లేదో ఒకసారి చూసుకోండి. వెళ్ళామమ్మా వచ్చామమ్మా రాసామమ్మా అంటే కుదరదు. మంచిగా మార్క్స్ మరి ఒక 120 మార్క్స్, మరి 120, 150 మార్క్స్ తెచ్చుకోండి. హ్యాపీగా మీకు ఏదో ఒకటి NIT అవుట్ ఆఫ్ 300 కష్టపడండి. 120, 150, 160 ఆ రేంజ్లో తెచ్చుకుని కనీసం 200 తెచ్చుకోలేకపోయినా మీరు సెషన్ 1లో మార్క్స్ రాని వాళ్ళు ఇప్పుడైనా ఇన్స్పిరేషన్ అవి కొంచెం కష్టపడి ఈ 10 రోజులు కష్టపడండి. జస్ట్ రివిజన్ చేసుకోండి. స్టూడెంట్స్ అందరూ రివిజన్ చేసుకుంటే మంచి NITలో వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మీకు NITలో వస్తే అక్కడ ప్లేస్మెంట్ గ్యారంటీ ఉండదమ్మా. ఇక్కడ కనీసం సపోజు ఏపీ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్లో చూస్తే ఇక్కడ లోకల్ కాలేజీలో ఉంటుంది. లోకల్ కాలేజీలో ఏమైనా ప్లేస్మెంట్ ఉంటుందా? నో ప్లేస్మెంట్. మళ్ళీ ఎంటెక్ చేయాలి. లోకల్ కాలేజీల్లో ఎవరైతే చేరతారో వాళ్ళు కంపల్సరీగా గేట్ రాయాల్సిందే, లేకపోతే ప్లేస్మెంట్ వచ్చే పరిస్థితి లేదు. అదే NITలో చదివితే కొంచెం ప్లేస్మెంట్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది. ఇదమ్మా అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ లెటరు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. జనరల్గా మీ యొక్క ఎప్పుడు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, మనకి అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్లో మీకు ఉండేది ఒకటే, మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సపోజు 2nd ఏప్రిల్ జరిగిద్దా, 3rd ఏప్రిల్ జరుగుతుందా, 9th ఏప్రిల్ ఏ డేట్ ఇస్తాడు, తర్వాత సిటీ ఇస్తాడు. 2 ఇన్ఫర్మేషన్లు తెలుసుకోవచ్చు. మీకు సిటీ ఇన్ఫర్మేషన్ కొత్తగా ఆల్రెడీ జనవరి రాసిన స్టూడెంట్స్కి తెలిసిపోయింది, వాళ్ళకి నో ప్రాబ్లం. మరి ఇప్పుడు ఫ్రెష్గా రాసే వాళ్ళకి మరి ఏ సిటీలో ఫస్ట్ మనకు 2 ఇన్ఫర్మేషన్లు తెలుస్తాయి. మరి ఫస్ట్ సిటీలో ఏ సిటీలో పడిద్ది, హైదరాబాద్ పడిద్దా, వరంగల్ పడిద్దా, విజయవాడ పడిద్దా, వైజాగ్ పడిద్దా. రెండోది వచ్చి డేట్ ఆఫ్ ఎగ్జామినేషను మనకు జరుగుతుంది. మరి చూసిన 1, 2. ఇక మూడోది ఏంది, వెన్యూ మనకు తెలియదు. వెన్యూ అనేది అడ్మిట్ కార్డులో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వెన్యూ టైం అంటే ఎగ్జామ్ సెంటరు ఏ టైంలో వాడాలి, మార్నింగ్ ఈవినింగ్ అనేది. ఈ 2 మనకి ఇన్స్టాల్మెంట్ బేస్లో 3 రోజుల ముందు ఎగ్జామినేషన్, 4 రోజులు 3 రోజుల ముందు ఇన్స్టాల్మెంట్లో లాగా మరి వాళ్ళు అడ్మిట్ కార్డులో రిలీజ్ చేయడం జరుగుతుంది. మీకు సిటీ ఇంటిమేషన్ లెటర్లో 2 వస్తాయి, ఒక సిటీ, రెండోది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ రోజు ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ మనకి తెలియదు. గుర్తుపెట్టుకుని దిస్ ఈజ్ నాట్ అడ్మిట్ కార్డు అనుకుని కొంతమంది ఇదే ప్రింట్అవుట్ తీసుకెళ్లారు. మరి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. అడ్మిట్ కార్డు సపరేట్ వస్తుంది. ఇది జస్ట్ మీరు మొబైల్లో ఉంచుకోండి. ప్రింట్అవుట్ డోంట్ టేక్ ఎనీ ప్రింట్అవుట్, నో ప్రింట్అవుట్ షాల్ బి టేకన్.
ప్రింటౌట్ అసలు తీసుకోవద్దు. ఇది ప్రింటౌట్ తీసుకోవాల్సిన సీన్ లేదు దీనికి. జస్ట్ మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని చూసుకోండి, అంతవరకు. ప్రింటౌట్ తీసుకుంటే అనవసరంగా ఆ ప్రింటర్ ఛార్జర్ కూడా వేస్ట్ అవుతాయి. జస్ట్ అడ్మిట్ కార్డ్ అంటే 2-3 ప్రింటౌట్లు తీసుకోండి, నో ప్రాబ్లం అమ్మ. దీన్ని ప్రింటౌట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇది స్టూడెంట్స్, మరి 17, 18, 19 తారీఖుల్లో అడ్మిట్ మరి సిటీ ఇంటిమేషన్ లెటర్ ఇక్కడ లింక్ వస్తుంది. ఆ లింక్లో మనం డౌన్లోడ్ చేసుకోవాలి సిటీ ఇంటిమేషన్ లెటర్. జస్ట్ డౌన్లోడ్ చేసుకుని చూసుకోవటమే. మీకు ఏ సెంటర్ వస్తుంది, ఏ సిటీలో వస్తుంది, రెండోది ఏ రోజు ఎగ్జామ్ వస్తుంది, 2వ తారీఖు వస్తుందా 3వ తారీఖు వస్తుందా. ఇది స్టూడెంట్స్ మరి అబౌట్ సిటీ ఇంటిమేషన్. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.